మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, ఎన్నైతే దేవుని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అంటే ఏ ఒక్కటే కాకుండా ప్రతి వాగ్దానము కూడా అవును ఆమేనన్నట్టుగా ఉన్నదని దైవజనుడు సంఘానికి లేఖ రాస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటా ఉంటారు. మంచిదే, కానీ ఆ వాగ్దానం వరకే, ఆ వాగ్దానం మాత్రమే నాకు చెందింది, ఆ వాగ్దానం మాత్రమే అనేటువంటిది భావన ఉండకూడదు. అదేదో మన తృప్తి కొరకు మనం తీసుకున్నామే తప్ప, అది దేవుడు ప్రతి వాగ్దానమును మన కొరకు ఇచ్చాడు. ప్రతి వాగ్దానం కూడా మనం స్వతంత్రించుకోవచ్చు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడంటే కాపాడుతానని అనలేదు అని అంటే కాపాడడానికి కాదని అర్థం. నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి వాగ్దానం వచ్చి నిన్ను స్వస్థపరచను అనేటువంటిది కాదు. కానీ ప్రతి వాగ్దానము కూడా క్రీస్తులో నెరవేర్చుటకై అవును ఆమేనన్నట్టుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులు దేవుని వాగ్దానములను స్వతంత్రించుకున్నారు. దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టారు. దేవుని వాగ్దానం కొరకు ప్రార్థన చేశారు. దేవుని వాగ్దానము కొరకు వేచి ఉన్నారు. ప్రియమైన వారలారా, వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే వాగ్దానము కొరకు మనం వేచి ఉండాలి. నెరవేర్పుకై వాగ్దానము కొరకు కనిపెడుతూ ఉండాలి. వాగ్దానము కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, ప్రభువా నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా, ప్రభువా నన్ను సమస్త జనుల కంటే హెచ్చిస్తానన్నావు కదా. అంటే వాగ్దానమును మనం ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తే దేవుడు ఆ వాగ్దానమును మన వినికిడిలో నెరవేరుస్తాడు. ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్పు కలుగ చేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా, దేవుని సొత్తైన ప్రజలముగా, దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానములను మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని సహవాసంలో ఉంటూ, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ మనం జీవించినట్లయితే వాగ్దానములు వాటంతటవే నెరవేర్పు కలుగుతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, గమనించండి, దేవుడు అన్నిటికీ ఆది సంభూతుడు. వాగ్దానములన్నీ కూడా ఆయనలో గుప్తమై ఉన్నాయి, నిలయమై ఉన్నాయి. దేవుడే అన్ని వాగ్దానాలకు నిలయమై ఉన్నాడు.
అన్ని వాగ్దానములను నెరవేర్చగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిమందికి కొంచెం ఆలస్యం కావచ్చు, కొద్దిమందికి త్వరగా కావచ్చు. వారి వారి యొక్క విశ్వాస పరిమాణమును బట్టి, వారి వారి యొక్క ప్రార్థనా జీవితమును బట్టి, వారి వారి యొక్క దేవునితో కలిగినటువంటి సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యమును బట్టి వాగ్దానము నెరవేర్పులకు వస్తుంది. ఇంకా కొంతమందికి అయితే దేవుడు వారిని పరీక్షిస్తాడు, వారిని అన్ని విధాలుగా చూస్తాడు. అబ్రహామును గనక చూసినట్టుగా, అబ్రహాము గనక వేచి ఉన్నట్టుగా దేవుడు కూడా అలాగా చేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. దేవుడు తన వాగ్దానములను అభిషేకించి ఉంచాడు. ఆ వాగ్దానములకు నెరవేర్చే శక్తి ఉంది. ఆ వాగ్దానములు కార్యసిద్ధి కలుగ చేసే శక్తి వాగ్దానాలకు ఉన్నది. కనుక మన జీవితం ద్వారాగా మనం దేవునితో కలిగినటువంటి సన్నిహితమైన సంబంధ బాంధవ్యముల ద్వారా మనము మన వాగ్దానములను నెరవేర్చుకోగలుగుతాము. కనుక ఏదో ఒక వాగ్దానము కొరకు మనం పరిమితం కాకుండా అన్ని వాగ్దానాలు దేవుడు మనకిచ్చినవే, అన్ని వాగ్దానాలు దేవుడు మన కొరకు చేసినవే, అన్ని వాగ్దానాలు దేవుడు మన జీవితాలకు అన్వయింప చేయాలని దేవుడు చేశాడు. వాగ్దానం అంటే ఏమనుకుంటున్నారు? ప్రమాణము. దేవుడు చేసిన ప్రమాణమే వాగ్దానము. దేవుడు ప్రమాణమును తప్పడు, మాట ఇచ్చిన దేవుడు మాటను తప్పడు. కనుక దేవుని సన్నిధిలో మనము దైవిక సంబంధమైనటువంటి రీతిలో మనం నడుచుకున్న వారమైతే ప్రభు మన జీవితాలలో ఘనకార్యాలను జరిగించగలిగిన శక్తిమంతుడు. అటువంటి కార్యాలను ప్రభువు మన వినికిడిలో జరిగించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, పరిశుద్ధుడా, విన్న వాక్యమును బట్టి మీకు వందనాలు. వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఘనకార్యాలు జరిగించండి, వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలు జరిగించండి, వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. ఎలాంటి అయా తండ్రి సమస్యలలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి, వారికున్న కష్టబాధల నుంచి విడుదల కలుగచేసి మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు దీవించుడుగాక. ఆమెన్.